లోక్సభ ఎన్నికలకు సమాయత్తమవుతున్న బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరుగుతోంది. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ములుగు, నర్సంపేట, డోర్నకల్, మహబూబాబాద్, ఇల్లందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గ నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇంకా ఈ సమావేశానికి హరీష్ రావు, కె కేశవరావు, మధుసూదనాచారి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సిట్టింగ్ ఎంపీ మాలోతు కవిత, మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క భద్రాచలంలో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. ఎస్టీ రిజర్వ్డ్ స్థానమైన ఈ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కేవలం నర్సంపేట మాత్రమే జనరల్ స్థానంగా ఉంది. మిగతా 6 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు. కోయా, లంబాడి ప్రధాన గిరిజన తెగల మధ్య రాజకీయ పోరు కొనసాగనుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంటు స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాలోత్ కవిత నాయక్ గెలుపొందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో నర్సంపేట, డోర్నకల్, మహబూబాబాద్ స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. ములుగు, భద్రాచలం, ఇల్లందు, పినపాక నుంచి కాంగ్రెస్ గెలిచింది. ఇల్లందు, పినపాక ఎమ్మెల్యేలు ఆ తర్వాత గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. రెండు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సీన్ రివర్స్ అయింది. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ ఒక్క స్థానానికే పరిమితమైంది. బీఆర్ఎస్ పార్టీ తరపున మహబూబాబాద్ ఎంపీ రేస్లో సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, సీతారాం నాయక్, శంకర్ నాయక్ ఉన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్, ఈరోజు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుతో పాటు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ముఖ్య నేతలు హాజరయ్యారు. ముఖ్యంగా మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మహబూబాబాద్తో పాటు డోర్నకల్, నర్సంపేట, అదేవిధంగా భద్రాచలం, ఇల్లెందు, పినపాక, ములుగు, ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కేవలం భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే విజయం సాధించింది. మిగిలిన 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీంతో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగానైనా విజయం సాధించాలని బీఆర్ఎస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాలోత్ కవిత విజయం సాధించారు. ఈసారి మాలోత్ కవితతో పాటు సీతారాం నాయక్, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అక్కడ టికెట్ ఆశిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఎవరికి దక్కుతుందనేది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ సెగ్మెంట్ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఉంది. గిరిజనులు అంటే కోయా, లంబాడా తెగలు, ఈ 2 తెగల ప్రజలు ఎక్కువగా ఈ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉంటారు. కాబట్టి ఇక్కడ ఎక్కువగా కోయా సామాజిక వర్గం కంటే లంబాడా సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లే అధికంగా ఉంటారు. కాబట్టి ఆ సామాజిక వర్గానికి సంబంధించే రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థులను ఖరారు చేస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఈసారి లంబాడా సామాజిక వర్గానికి సంబంధించి 3 అభ్యర్థులు, సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవితతో పాటు 2, ఒకరు మాజీ ఎంపీ, ఒకరు మాజీ ఎమ్మెల్యే పోటీ పడుతున్నారు. కాబట్టి ఎవరికి టికెట్ ఇస్తారనేది ప్రధాన అంశంగా మారింది. ఇప్పటికే సమావేశం ప్రారంభమైంది. దీనికి సంబంధించి 6 నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలు, భద్రాచలం నుంచి గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు హాజరయ్యారు. ముఖ్యంగా ఈ సెగ్మెంట్లో ఈసారి బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించాలంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి బలంగా ఉంటూ వస్తోంది. గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే విజయం సాధించింది. మిగిలిన 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ ఇల్లెందు, పినపాక, ఈ 2 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో అక్కడ బీఆర్ఎస్ పార్టీ బలం పెంచుకుంది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించింది. ఈసారి బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత జరుగుతున్న ఎన్నిక కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కేటీఆర్ మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ హామీలను నెరవేర్చలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. దాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాదు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తాము, ఎప్పటికప్పుడు పార్టీ అధినాయకత్వం అండగా ఉంటుంది, దీన్ని కార్యకర్తలు దృష్టిలో ఉంచుకొని పనిచేయాలంటూ కూడా కార్యకర్తలకు హితబోధ చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. అదేవిధంగా గిరిజన నియోజకవర్గం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 10 ఏళ్ల కాలంలో గిరిజనులను ప్రత్యేకంగా తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడం, అదేవిధంగా గిరిజనులకు 10% రిజర్వేషన్లు కల్పించడంతో పాటు పోడు భూములకు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. అయినప్పటికీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి మంచిగా పనిచేసినప్పటికీ ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నేతలను ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రజలు తిరస్కరించారు కాబట్టి ప్రజల్లో ఉండి బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు పనిచేస్తే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బలోపేతం అవుతుందని అంటూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నేతలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హితబోధ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. ప్రధానంగా మధ్యాహ్నం వరకు బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలకు నేతలకు బీఆర్ఎస్ పార్టీ ఓటమి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ తిరిగి పుంజుకోవాలంటే ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో పనిచేయాలి అన్న దానిపైన కార్యకర్తలకు హితబోధ చేస్తున్నారు. ఆ తర్వాత కార్యకర్తలు 7 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయనేది తీసుకున్న తర్వాత సమావేశాన్ని ముగిస్తున్నారు. ఇప్పటికే కార్యకర్తలు అనేక మంది పార్టీ పేరును బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్గా మార్చాలని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ అది సాధ్యం కాదని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పారు. ముఖ్యంగా ఇప్పటికే టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కాబట్టి వెంటనే బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్గా మార్చినా కానీ అది ప్రజల్లో తప్పుడు సంకేతం వెళ్తుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీగానే ప్రజల్లోకి వెళ్తాం. కానీ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా కేసీఆర్కు ప్రజల్లో గుర్తింపు ఉంది కాబట్టి తెలంగాణ వాదం, తెలంగాణ అస్తిత్వం పేరుతోటి ఎన్నికల్లోకి వెళ్దాం, ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారనే అభిప్రాయాన్ని మాత్రం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తల వద్ద వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. రైట్, థ్యాంక్ యూ సవీన్ ఫర్ ద అప్డేట్స్.